మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఎలక్షన్స్ కోసం ఇప్పటి నుంచి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పాగా వేయాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ పార్టీ అభ్యర్థులపై సర్వే చేయిస్తోంది. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరే వారి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. మేయర్ పీఠం గెలవడం కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇజ్జత్కు సవాల్గా మారిందా? గెలవకపోతే జాతీయ స్థాయిలో ప్రతిష్ట మసగబారే ప్రమాదం ఉందని టెన్షన్ పడుతున్నారా? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. పురపోరుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. పట్టు బిగించాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ దృష్టి పెట్టింది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇప్పటికే కాషాయ సేన రంగంలోకి దిగింది. స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యూహరచన చేస్తున్నారు. మంత్రికి ఈ ఎలక్షన్ సవాల్గా మారింది. దీంతో వచ్చే నెలలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు కమలం క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 66 డివిజన్లపై బండి సంజయ్ తన బృందాలతో సర్వే చేయించారని సమాచారం. ఏ డివిజన్లో ఏ రిజర్వేషన్ వస్తే ఎవరిని బరిలో దింపాలో ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు స్థానంలో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. పార్టీ మద్దతుతో పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులకు డబ్బులు పంపించారని వినిపిస్తోంది. అలా 100కు పైగా గ్రామాల్లో బీజేపీ సపోర్టుతో గెలిచిన సర్పంచ్లు ఉన్నారు. అదే జోష్తో కరీంనగర్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగురవేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. కరీంనగర్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని సర్వేల్లో తేలింది. గత బీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కానీ కారు పార్టీ కార్పొరేటర్లపై కబ్జా, అవినీతి, బెదిరింపు కేసులు ఉన్నాయి. కొందరు జైలుకు వెళ్లి వచ్చారు. గత 2 సార్లు బీఆర్ఎస్ఏ మేయర్ పీఠాన్ని గెలుచుకుంది. ఈసారి కరీంనగర్ ప్రజలు కొత్తదనం కోరుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ మేయర్గా పనిచేసిన సునీల్ రావు బండి సంజయ్ సమక్షంలో గత ఏడాది బీజేపీలో చేరారు. దీంతో గతంతో పోల్చితే కమలం పార్టీ బలంగా కనిపిస్తోంది. ఏడాదిగా బీఆర్ఎస్ నుంచి కొందరు మాజీ కార్పొరేటర్లు బీజేపీలో చేరటానికి ఆసక్తి చూపుతున్నారు. కాకపోతే కేసులున్న వారిని చేర్చుకునేందుకు బండి సంజయ్ కుమార్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. క్లీన్ చీట్ ఉన్న నేతలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతే జాతీయ స్థాయిలో మంత్రి బండి సంజయ్కి అపవాదు వస్తుంది. అందుకే ఈసారి మేయర్ పీఠంపై బాగా ఫోకస్ చేస్తున్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీకి వచ్చిన నిధులన్నీ కేంద్రానివే అని అభ్యర్థులతో ఇంటింటా ప్రచారం చేయాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ పై నగరవాసులు తీవ్ర అసంతృప్తితో ఉండటంతో ఈసారి మేయర్ సీటు గెలుపుపై అనుమానంగానే కనిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాత్రం మేయర్ పీఠాన్ని గెలుచుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశమై గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అయితే గతంలో కొందరు కార్పొరేటర్ల అక్రమాలకు వత్తాసు పలకటంతో బీఆర్ఎస్ కు బాగా డ్యామేజ్ జరిగిందన్న ప్రచారం ఉంది. అది మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చన్న విశ్లేషణలు ఉన్నాయి. మరోవైపు అధికార కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. విజయం కోసం పావులు కదుపుతోంది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అవుతోంది. డివిజన్లలో పార్టీ ఇప్పటికే సర్వే చేయించింది. ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ప్రస్తుతం బీజేపీ బలంగా కనిపిస్తోంది. సర్పంచులను గెలిపించుకునేందుకు బండి సంజయ్ ఎలాంటి వ్యూహం అమలు చేశారో కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అదే ప్లాన్ తో ముందుకు వెళ్లబోతున్నారు. మరి సంజయ్ వ్యూహం ఫలిస్తుందా? మేయర్ పీఠాన్ని కాషాయ పార్టీ కైవసం చేసుకుంటుందా అన్నది చూడాలి.